హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు కావే టాక్స్. ఈ రోజైతే అంగన్వాడీలు ఇస్తారు కదా, ఆ పాలతో పన్నీర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాలా బాగా వస్తదనమాట. చాలా మంది మిల్కీ క్రీమ్ పాల ప్యాకెట్స్ అలాంటి వాటితో ఎక్కువ ట్రై చేస్తారు కదా, బట్ ఈ పాలతో కూడా పర్ఫెక్ట్‌గా వస్తది. అసలు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాననమాట. ఆ పాలు మంచిగా మరగబెట్టుకోండి. అంటే కొంచెం థిక్‌నెస్ వచ్చినంత వరకు మరగబెట్టుకొని, మరీ థిక్‌నెస్ అక్కర్లేదండి. ఒక 3 పొంగులొచ్చి లో ఫ్లేమ్‌లో పెట్టారంటే ఒక 2 మినిట్స్ పాలు దగ్గర పడతాయి కదా, అలాంటి టైం అప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకొని లెమన్ సిరప్ అయితే వడకట్టుకొని వేసుకోండి. ఎలాంటివి ఏవి రాకుండా ఉంటాయన్నమాట. అందులోకి వేస్తే బాగోదు కాబట్టి, ఇంక నేను చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే లెమన్ సిరప్ అయితే వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచారంటే పూర్తిగా పాలన్నీ విరిగిపోతాయన్నమాట. మనకు వెంటనే ఇరిగిపోవాలంటే మళ్ళా ఒకసారి స్టవ్ ఆన్ చేశారంటే వెంటనే పాలు విరిగిపోతుందన్నమాట. పాలు ఇలా విరిగిపోయాక అప్పుడు ఒక వైట్ క్లాత్ తీసుకొని వైట్ క్లాత్‌లోనైతే పూర్తిగా వడకట్టుకోండి. వడకట్టుకున్నాక వాటరొస్తది చూసారా? ఆ వాటర్‌ని అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఏదైనా కర్రీస్‌లో కానీ, లేతే రైస్ పెట్టుకున్నప్పుడు కానీ ఆ వాటర్‌ని యాడ్ చేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందులోని. కాబట్టి ఆ వాటర్ వల్ల యూజెస్ చాలా ఉంటాయి కాబట్టి వేస్ట్ చేయకండి. మీకు ఇంకా డౌటొస్తే గూగుల్ తల్లిని అడగండి. ఇంకా 2 టైమ్స్ అయితే మంచిగా చల్లనీళ్ళతో వాష్ చేసుకున్నాననమాట. ఎందుకంటే మనం వెనిగర్ యూజ్ చేయలేదు. లెమన్ సిరప్ యూజ్ చేసాం కాబట్టి ఆ పులుపు అది ఉండకూడదు కాబట్టి. ఇంకా అలా వెయిట్ పెట్టుకొని నేను ఒక 1 అవర్ ఉంచండి, పర్ఫెక్ట్‌గొస్తది. నేనైతే ఒక పావుగంట పెట్టి తీసేసాను టైం లేక. బట్ మీరు ఆ మిస్టేక్ చేయకండి. ఇలా 1 అవర్ పెట్టి ఉంచారంటే పర్ఫెక్ట్ పన్నీర్ ఇంకా కొంచెం గట్టిగా వస్తుందనమాట. చాలా బా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.